నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు. ఫ్రెష్గా నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు. కొత్త పార్టీ వచ్చింది తెలంగాణలో, టీఆర్ఎస్. భయపడుతున్నారేమన్నా బీఆర్ఎస్ వాళ్ళు? కవిత గారికి కేసీఆర్ నచ్చలేదా, కేటీఆర్ నచ్చలేదా, లేకపోతే ఏదైతే పేర్లు మెన్షన్ చేస్తున్నారో జోగినిపల్లి సంతోష్ కావచ్చు, హరీష్ కావచ్చు, వాళ్ళకి కవిత నచ్చలేదా అసలుకి? ఇప్పుడు వీరికి కవిత గారికి ఆశలు ఎక్కువైనాయి. కవిత గారు నడిపిస్తుంది ఎవరు అని చెప్తారు మీరు? ఎవరని చెప్తారు? 100% రేవంత్ రెడ్డి. మీరు మాట్లాడిన మాట ఒకటి తీసుకుందాం. అదే ఎమ్మెల్సీతో కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవి తీసుకోవచ్చు కదా. పదవితో చేరితే లాభమే ఉంది. ఒక పార్టీకి ఫ్లోట్ చేయలేదు కదా. ఈ రోజు ఏదో పార్టీ ఫ్లోట్ మంత్రి పదవి కన్నా పెద్దదా పార్టీ? ఇవాళ మంత్రి పదవి కంటే రేపు ఇంకే పెద్ద ఆశ ఏది చూపించారో తెలియదు కదా. టీడీపీలో కూడా కొంతకాలం ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నైజం గురించి మీకు బాగా తెలుసు. నిజంగానే కవితని వెనకుండి నడిపిస్తున్నాడు అనేది కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు కాబట్టి అక్కడ ఇక్కడ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఆ పార్టీలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వేం నరేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ మీకు మంచి కొలీగ్స్, ఫ్రెండ్స్ కాబట్టి మీరు కనుక్కున్న దాంట్లో మీకేం నిజం తెలిసింది సార్ అసలుకి? వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోరు కదా ఎవరైనా. కానీ తెలంగాణలో కేసీఆర్ గారి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా నెంబర్ 2 అంటే హరీష్ గారు చెప్తారా, లేకపోతే కేటీఆర్ పేరు చెప్తారా? రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా ఒక విజన్తో చెప్తున్నారు. 10 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనే ఉండబోతున్నాను, రాసి పెట్టుకోండి. భయం అనిపించట్లేదు సార్ మీకు? ఇప్పుడు ఆగమవుతున్న ఈ తెలంగాణని కాపాడుకోవాలనంటే కేసీఆర్ గారు మాత్రమే శరణ్యమనే పరిస్థితులలో ఇలా సామాన్యులు చర్చించుకుంటున్న పరిస్థితి. సామాన్యులు కాదు, మీరు చర్చించుకుంటున్నారు. పదే పదే మా కాబోయే ముఖ్యమంత్రి అన్నారు. కేసీఆర్ ప్రతిపక్షం మీద ఎక్కడ గొంతెత్తిందే కనిపించలేదు. మొన్న జగిత్యాల సభ తప్పితే అసెంబ్లీకి ఒక పూట వచ్చారా? రాలేదే. జగిత్యాల సభ అనేది ప్రజల కోసం పెట్టారా, ప్రజాపక్షాన పోరాడడం అని పెట్టారా, లేకపోతే జీవన్ రెడ్డి కోసం పెట్టారా సార్? మేము వదిలేసిన పొంగులేటిని జాయిన్ చేసుకోలేదా? మీరు కూడా 3 పార్టీలు మారారు కదా, వాడుకొని వదిలేశారని బయటకు వచ్చారా, లేకపోతే మీరే సేమ్ అంతే? కవిత గారు కూడా అంతే వచ్చారు. బట్ మీరు తీసుకుపోయి ఏదో అబండారు వేరే వాళ్ళ మీద వేయటం అనేది మంచిది కాదండి. నిజాలని అందరూ అనుకుంటున్నారు, మీరు అబండాలు అంటున్నారు అంతే సార్. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో ఆమెకు మాత్రమే తెలుస్తుంది కదా. అది కుటుంబం వరకు పరిమితం చేయాలి, బజార్కి ఇడ్చాల్సింది. అది రాజకీయం కదా సార్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు. నమస్తే అండి. ఏంటి ఇంత ఫ్రెష్గా నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు? కొత్త పార్టీ వచ్చింది తెలంగాణలో, టీఆర్ఎస్. ఏదైతే పార్టీ నుంచి బరిలోకి దిగిన ఎంతోమంది క్యాండిడేట్స్ అంటే వాళ్ళ మనోభావాలు కూడా కొంచెం దెబ్బతింటున్నాయి. మేము ఈ పార్టీ పేరు చెప్పుకొని ఇదే పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్ళి మేము గెలిచాం కదా, మాకు రాలని ఆలోచన మళ్ళీ కవిత గారికి వచ్చింది. ఈరోజు టీఆర్ఎస్ అని పెట్టారు. ఒకసారిగా సెంటిమెంట్స్ అన్ని వర్కౌట్ అవుతాయేమో అనిపిస్తుందా? భయపడుతున్నారేమన్నా బీఆర్ఎస్ వాళ్ళు? ఇవాళ ఈ రాష్ట్రంలో పార్టీలు కొత్తగా రావటం ఇది మొదటి పార్టీ కాదు కదా. ఇట్లా ఎలక్షన్లు వస్తున్నాయి అంటే అనేక రకమైన పార్టీలు వచ్చింది. బట్ కేసీఆర్ బిడ్డ కదా. కేపాల్ పెట్టిండు, కేపాల్ కవిత ఒకటేనా అంటే వరుస క్రమంలో జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు లోక్సత్తా, చిరంజీవి గారు పెట్టారు టీఆర్పీ పెట్టిండు, ఇప్పుడు ఒక ఆయన విజయశాంతి గారు పెట్టారు. సో పార్టీలు ఆవిర్భవించటం తెలంగాణలో కొత్త ఏం కాదు. ఇక్కడ అక్కడ అవకాశాలు దొరకని కొత్త నాయకత్వం ఏదో ఒక పార్టీ దగ్గర ఆశ్రయించటం కొత్త ఏం కాదు. కానీ ప్రజలు ఎవరిని ఆదరిస్తారు, ఎన్ని రోజులు మనుగడ ఉంటుంది ఆ పార్టీ, ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఎలక్షన్ల తర్వాత ఎన్ని రోజులు మనుగడలో ఉంది అనేది ఆలోచిస్తే ఒక ఎలక్షన్లో కేవలం బీఫామ్లు ఇవ్వడం వరకే పరిమితమైన పార్టీలు ఉన్నాయి. కానీ మనుగడ సాధించిన పార్టీలు ఏళ్ల మీద కూడా లెక్క పెట్టచ్చు, 1-2 అంతే, టీడీపీ అండ్ టీఆర్ఎస్. సో ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించటం అనేది పార్టీ పెట్టడానికి ఒక ఓటర్గా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి భారతీయుడికి హక్కు ఉండొచ్చు. కానీ ఆ పార్టీ నిర్మాణం, ఆ పార్టీ ప్రజలలో ఆదరణ పొందటం, ఆ పార్టీ వెనక ఉన్న త్యాగం, ఆ పార్టీ ఉద్దేశం, ఇవన్నీ కూడా ప్రజలు ఆదరించాలనంటే ఎంతో కొంత సాక్రిఫైస్ చేసి ఉండాలి. ఏంటి సాక్రిఫైస్ అని అంటే ఒక వ్యాక్యూమేనా. ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా కేసీఆర్ని ఆదరించారు అని అంటే తొలిదశ ఉద్యమంలో సాధ్యం కాని మలిదశ ఉద్యమంలో అందరినీ ఏకం చేసి తీసుకొచ్చిండు అనేది కేసీఆర్ గారికి ఒక గుర్తింపు వచ్చింది. అంతకుముందు ఎన్నికలలో వారికి కూడా గుర్తింపు రాలే, ఆదరించలే ప్రజలు.
2014లో ఎప్పుడైతే తెలంగాణ కళ సాకారమైందో 2014లో అధికారం కూడా ఒప్పజెప్పారు ఉద్యమకారుడిగా. కాబట్టి అంతకుముందు ఎన్నికలలో చూస్తే ఏంటి ఎన్ని సీట్లు వచ్చినాయి ఏంటి అని అంటే కేసీఆర్ వల్లనే సాధ్యం కాలేదు. కానీ ఆమె కూడా అదే చెప్తున్నారు. ఏదైతే ఉద్యమకారుడు అని చెప్తున్నారో, ఒకప్పుడు కింగ్ మేకర్ తెలంగాణ స్టేట్కి కేసీఆర్ అని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు మరబొమ్మలాగా మారిపోయారు. సో కొంతమంది చేతుల్లో ఆయన కూడా బందీ అయిపోయారు. ఆయన ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. ఆయన చుట్టూ చాలామంది దెయ్యాలు దూరాయి. సో కొత్త కొత్త దెయ్యాలు కూడా ఇప్పుడు వచ్చి జాయిన్ అవుతున్నాయి. కాబట్టి దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు ఆయన ఖాళీగా బంధించిన ఒక మరబొమ్మ అని చెప్తున్నారు కదా. ఒకప్పుడు కింగ్ అనే చెప్తున్నారు ఆమె. కవిత గారికి నచ్చినంత మాత్రాన ఈ దేశానికంతా నచ్చకపోతాడా కేసీఆర్? కేసీఆర్ కవితకి నచ్చిన రోజులు నచ్చిండు. ఒక తండ్రిగా, ఒక ఉద్యమకారుడుగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉద్యమ నాయకుడిగా. కేసీఆర్ గారి పేరు చెప్పుకొని కేసీఆర్ బిడ్డ అంటే నన్ను గౌరవిస్తున్నారనే ఉద్దేశంతో ఎంతో గౌరవం ఆ రోజు ఇచ్చినప్పుడు ఇచ్చారు. ఈరోజు కవిత గారికి కేసీఆర్ గారు నచ్చనంత మాత్రాన, ఆయన నిర్ణయాలు నచ్చనంత మాత్రాన కవిత గారికి ఒక్కళ్ళకి వాడి అభిప్రాయాన్ని మొత్తం తెలంగాణ ప్రపంచం మీద ప్రజానిక మీద రుద్దుతా అనంటే అంటే కవిత గారికి కేసీఆర్ నచ్చలేదా, కేటీఆర్ నచ్చలేదా, లేకపోతే కేటీఆర్ గారికి కానీ ఆయన చుట్టూ ఉండే కొంతమంది ఆమె ఏదైతే పేర్లు మెన్షన్ చేస్తున్నారో, జోగినిపల్లి సంతోష్ కావచ్చు, హరీష్ కావచ్చు, వాళ్ళకి కవిత నచ్చలేదు అసలుకి? వాస్తవంగా చెప్పండి. ఆశలు పెరిగినప్పుడు, అంతకుముందు ఆశలు తక్కువ ఉన్నప్పుడేమో అందరు నచ్చుతారు. ఇప్పుడు కోదాడికి నేను కంటెస్ట్ చేస్తాను, మీ సీట్ నాకు త్యాగం చేస్తారా? త్యాగం ఎందుకు చేస్తా? మీ ఇష్టం. కాంటాక్ట్ చేస్తా అంటే కాంటాక్ట్ చేయడానికి రావచ్చు. కాంటాక్ట్ చేయడానికి మీకు అక్కడ ఓటర్గా నమోదు అయ్యి ఉంటే ఓకే. కానీ కాంటాక్ట్ చేసిన తర్వాత ప్రజలు ఎవరిని ఆదరిస్తారనేది కదా ప్రధానం. కాబట్టి కాంటాక్ట్ చెయ్యొద్దు అనడానికి ఎవరికి అధికారం లేదు. ఆమె కూడా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారి మీద ఆశ అంటే డెఫినెట్గా ఉంటుంది కదా. నేను అదే అంటున్నా. ఏమవుతుందంటే ఇప్పుడు వీరికి కవిత గారికి ఆశలు ఎక్కువైనాయి. ఆశలు ఎక్కువైనప్పుడు పదవి ఆశ, డబ్బు ఆశ చాలా ఉంటాయి ఆశల్లో కూడా. వారు దేని మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు? పదవి మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఆ పదవి ఆశ దొరకదేమో అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఇంతో అంతో వచ్చిన గుర్తింపుతోని ఇంకొకళ్ళ ఆసరా తీసుకొని నేనేమన్నా అయిదామనే ఒక అభిప్రాయం ఏర్పడ్డప్పుడు ఆ ఆశ అనేది ప్రతి ఒక్కళ్ళని కూడా బూసి లెక్క చూపిస్తుంటుంది. వేరే వారికి అనుకూలంగా మాట్లాడని ప్రతి వ్యక్తిని ఒక బూసి లెక్క చూపిస్తారు. కాబట్టి ఈరోజు కవిత గారికి ఏమేదామనే ఆశ వచ్చిందో, ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో, వారి అవసరాల రీత్యానో రేపటి భవిష్యత్తు రీత్యానో వారు ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. కవిత గారు నడిపిస్తుంది ఎవరు అని చెప్తారు మీరు? ఎవరని చెప్తారు? 100% రేవంత్ రెడ్డి. మరి మీరు సరే ఒక్కసారి మీరు బ్యాక్ ఇప్పుడే జస్ట్ ఒక్క 30 seconds బ్యాక్ వెళ్ళి మీరు మాట్లాడిన మాట ఒకటి తీసుకుందా. పదవి ఆశ అన్నారు. అదే పదవి ఆశ కవిత గారికి ఉంటే మీరు అన్నారు ఎవరు నడిపిస్తున్నారంటే రేవంత్ రెడ్డి అని చెప్పారు. మరి అదే ఎమ్మెల్సీకి రిజైన్ చేయకుండా అదే ఎమ్మెల్సీతో కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవి తీసుకోవచ్చు కదా. పదవితో చేరితే లాభం ఏముంది? ఒక పార్టీగా ఫ్లోట్ చేయలేదు కదా. ఈ రోజు ఏదో పార్టీ ఫ్లోట్ మంత్రి పదవి కన్నా పెద్దదా పార్టీ ఇప్పుడు? అంటే మీ దృష్టిలో అంటే రేవంత్ రెడ్డికి ఉపయోగపడాలి కదా. రేపు ఇవాళ మంత్రి పదవి కంటే రేపు ఇంకే పెద్ద ఆశ ఏది చూపించారో తెలియదు కదా. రేవంత్ రెడ్డికి పరోక్షంగా ఉపయోగపడటానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇది మామూలుగా ఏ కామన్ మ్యాన్ అడిగినా చెప్తారు. దీనివల్ల ఏంటి, ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం అంటే లాభ నష్టాల కంటే ఎక్కువ ప్రయోజనం ఎవరికి అని అంటే అది రేవంత్ రెడ్డికి ఇంతో అంతో ప్రయోజనం చేయటానికి చేస్తున్న ప్రయత్నము అనేది అది ఎవరైనా చెప్పగలుగుతారు. కాదు సార్, ఇప్పుడు మారితే బీజేపీలో కీలుబొమ్మగా మారొచ్చాము కవిత గారు. పోయి రేవంత్ రెడ్డి గారి చేతిలో కీలుబొమ్మగా మారిందని ఎందుకు అనిపిస్తుంది మీ పార్టీకి కానీ, మీ పార్టీ నాయకులకు కానీ? ముఖ్యంగా ఏ సందర్భాల్లో ఆమె చూసినప్పుడు, మాట్లాడినప్పుడు? అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా హిట్లర్ అన్నారు, లేకపోతే హైడ్రాని కూల్చేస్తున్నారు అన్నారు, హత్యలు పెరిగిపోతున్నాయి అన్నారు. అటు పక్క రేవంత్ రెడ్డి గారిని కూడా ఉద్దేశిస్తున్నారు కదా. మొన్న మున్సిపాలిటీలో మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఒక్క మున్సిపాలిటీ 8 7 గెలిస్తే తీసుకుపోయి ఎవరికి ఉపచెప్పిందండి? రేవంత్ రెడ్డికి ఉపచెప్పింది. ఒక్కడున్న కాంగ్రెస్ అతను చైర్మన్ అవుతాడు, 7 ఉన్న వీళ్ళు కౌన్సిల్ చైర్మన్ గారు తీసుకుపోయి ఏకంగా కండోలు కప్పించేసారు. అంటే మీకు పరోక్షంగా ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కన్న తండ్రి గురించి మాట్లాడుతున్నారు, కుటుంబంలో రక్తం పంచుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, నిన్న మొన్నటి వరకు గుర్తింపు ఇచ్చిన పార్టీ గురించి మాట్లాడుతున్నారు, నిన్న మొన్నటి వరకు ఎవరినైతే పొగిడారో ఆ వ్యక్తుల గురించి ఇవాళ మామూలుగా మీరు బయట బహిరంగంగా దుర్భాషలు ఆడుతున్నారు. ఇవన్నీ ఎవరి ప్రయోజనం కోసం, ఎవరికి లాభం చేకూర్చడానికి?
ప్రత్యక్షంగానో పరోక్షంగానో రేవంత్ రెడ్డికి లాభం చేకూర్చడానికి ఒక పావుగా వాడుకుంటున్నప్పుడు ఈ పావుగా ఉపయోగపడుతున్న వ్యక్తి కవిత. కానీ అంత కఠినంగా ఆ మనసు మారడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే జైల్లో ఉన్నప్పుడు తనని పెద్దగా పట్టించుకోలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుందామని ఇద్దరు కూడా మంతనాలు జరుపుకున్నారు. కానీ నన్ను ఏదైతే పార్టీ జైలుకి పంపించిందో ఆ పార్టీ మీద ద్వేషించలేదు నా తండ్రి కానీ, నా అన్న కానీ, ఈ పార్టీ కానీ అనేది బయటకు వచ్చిన తర్వాత తను స్టేట్మెంట్. మీరు చెప్పడమేమో పదవి వ్యామోహం అంటున్నారు అసలుకి. అందుకే నేనేమంటా వారి వ్యక్తిగత ఆలోచనలు, నిర్ణయాలు అవి. లిక్కర్ కేసులో అరెస్టు కావటం అనేది వారు చేసిరా లేదా, లేకపోతే రాజకీయంగా క్లీన్ చిట్ వచ్చింది కదా మొన్న. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికే కవితని ఇంక్లూడ్ చేసిరా, కవితని ఇంక్లూడ్ చేసే పరిస్థితి ఎందుకు, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తే ఆ కుటుంబ సభ్యురాలుగా కవిత గారి మీద కక్ష సాధింపు చర్యగా బీజేపీ వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టిరని అనుకుందాం. ఓకే, ఈరోజు క్లీన్ చిట్ వచ్చింది. ఆ రోజు కూడా మేము కొట్లాడినాం. ఇది కేవలం రాజకీయ కక్షే. కేసీఆర్ గారి కూతురు అనే ఏకైక కారణంగానే వారి మీద ఈ ఆరోపణలు చేశారు లిక్కర్ స్కామ్ అని. కేసీఆర్ గారిని అబాసు పాలు చేయడానికి పావుగా కవితని వాడుకుంటున్నారు ఈరోజు అని చెప్పేసి బీజేపీ మీద కూడా మాట్లాడినాం. ఈరోజు ఆ విషయం తెలిసిన తర్వాత వారు చేయాల్సిన ప్రయత్నం వారు చేశారు. ఒక తోబుట్టుగా కేటీఆర్ గారు చేయాల్సిన ప్రయత్నం వారు చేశారు. న్యాయపరమైన అన్ని అంశాలలో ఎక్కడ వెనకడుగు వేయకుండా పోరాటం చేయడం జరిగింది. బెయిల్ వచ్చింది, బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ రోజు కూడా నీకు నైతికంగా నిలబడ్డారు కదా ఈ కుటుంబం, పార్టీ నిలబడింది కదా. నేను కూడా డిబేట్లో అనేక సందర్భాలలో కవిత గారిని అరెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు కానీ, చేసినప్పుడు కానీ, జైలుకు పంపించినప్పుడు కానీ, పంపించక ముందు కానీ, ఈ ఆరోపణలు జరుగుతున్న సందర్భంలో కానీ అనేక డిబేట్లలో మాట్లాడడం జరిగింది. మాకు ఒక కుటుంబ సభ్యురాలుగా కేసీఆర్ గారి పుత్రిక అంటే ఆటోమేటిక్గా మాకు కూడా తోబుట్టు లెక్కనే. కానీ పార్టీకి దూరం పెట్టొచ్చు కానీ కుటుంబానికి దూరం పెట్టడం తప్పు కదా. ఎమ్మెల్యే గారు ఉన్నారు, జగన్ గారికి ఈరోజు జగన్ విభేదిస్తుంది కాబట్టి ఇద్దరు దూరంగా ఉన్నారు. కానీ జగన్ గారి అమ్మ కావచ్చు, జగన్ గారి బాబాయిలు పిన్నులు కావచ్చు, జగన్ గారితో ఎలా ఉంటున్నారో షర్మిల గారితో కూడా అలానే ఉంటున్నారు. ఆ బంధం అలానే కొనసాగుతుంది. కానీ నా తల్లి కూడా నాకు దూరం అయ్యింది, నా దగ్గరికి రాకుండా ఆపేశారు, నేను వెళ్లకుండా కొన్ని నిబంధనలు పెట్టేశారు, ఒక బందీకానాల్లో బతుకుతున్నాను, నేను ఒక్కదాన్ని ఏకాకిని అయిపోయాను అంటే ఒక తండ్రి ప్రేమ తల్లి ప్రేమను కూడా కరువైపోయాను నేను అనే స్టేట్మెంట్ నిజంగా మీకు బాధ అనిపించట్లేదా? మీరు నమ్ముతున్నారు కానీ మేము నమ్మట్లే. అవునా? ఎందుకంటే ఎన్ని రాజకీయ ఆంక్షలున్నా ఒక తల్లిని చూడటానికి ఎవరు కూడా ఆక్షేపణలు ఉండవు. ఒక కూతురుగా వీరు ఏ టైంలోనే పోయే అధికారం ఉంటుంది. కేసీఆర్ గారిని ఎప్పుడు పడితే అప్పుడు కలవకపోవచ్చేమో. ఎందుకు? నానే కదా. అంటే ఏమంటున్నా, ఎప్పుడు పడితే అప్పుడు కలవటానికి అవకాశం లేకపోవచ్చేమో కొన్ని సందర్భాలల్లో. ఎందుకంటే వారు మీటింగ్లో బిజీ ఉండొచ్చు, లేకపోతే వేరే మామూలుగా మాట్లాడుతుండొచ్చు. కానీ తల్లిని కలవడానికి వారు ఇంట్లోకి పోతే ఎవరు ఆపుతారు? ఇది చెప్తే ఎవరు నమ్ముతారు? తండ్రిని కలవటానికి కూడా వాస్తవానికి మేము విద్యార్థి దశ నుంచి ఇంటూ ఉన్నాం. ఈ తెలంగాణ ఉద్యమం మొదలైన కాడి నుంచి కేసీఆర్ గారి కుటుంబం గురించి బయట చర్చ జరుగుతూ ఉంది. అత్యంత అమితంగా ప్రేమించే వ్యక్తి కుటుంబంలో ఎవరన్నా ఉన్నారంటే కవితనే ఎక్కువగా ఆదరిస్తారు, ప్రేమిస్తాడు కేసీఆర్ అనేది అందరికీ తెలిసిన వాస్తవం. అవునా? ఆమెను ఎందుకు దూరం చేసుకుంటారు? ఈమెకి స్వార్థమే పెరిగి ఉండొచ్చు, వేరే వాళ్ళు ఏదైనా చెప్పి ఉండొచ్చు, అది రాజకీయంగా ఏమైనా అయి ఉండొచ్చు, వారికి ఆ హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, పోవచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు. కానీ ఈరోజు కేసీఆర్ గారి మీద మీ లాభం కోసం ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు. ఓకే, కానీ ఇప్పుడు మీరు టీడీపీలో కూడా కొంతకాలం ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నైజం గురించి మీకు బాగా తెలుసు. మీరు దగ్గరగా ఆయన అబ్జర్వ్ చేశారు, క్లోజ్గా మీరు ఒక కొలీగ్స్ అనుకోవచ్చు చెప్పాలంటే, పార్టీ పక్కన పెడితే. ఆయన నైజం అంత బాగా తెలిసిన వ్యక్తి నిజంగానే కవితని వెనకుండి నడిపిస్తున్నాడు అనేది కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. కాబట్టి అక్కడ ఇక్కడ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఆ పార్టీలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వేం నరేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ మీకు మంచి కొలీగ్స్, ఫ్రెండ్స్. కాబట్టి మీరు కనుక్కున్న దాంట్లో మీకేం నిజం తెలిసింది సార్ అసలుకి? అంటే రాజకీయంగా రేవంత్ రెడ్డిని తప్పుపట్టడానికి కూడా లేదు. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోరు కదా ఎవరైనా. ఆ సీట్లో కొనసాగటానికి, ఈ అధికారాన్ని ఇంకా దర్పాన్ని అనుభవించడానికి, భవిష్యత్తులో ఇంకా ఇదే రకంగా భద్రంగా ఉండాలనే కోరికతోని వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడ్చుకోరు. ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డిని తప్పుపట్టడానికి లేదు. రేవంత్ రెడ్డి కవితకి ఈరోజు ప్రోత్సహిస్తున్నాడా లేదా అనేది బహిరంగ రహస్యం. ఓకే, కవిత కూడా అదే రకంగా ఆమె ఎదుగుదల కోసం రేవంత్ రెడ్డిని ఉపయోగించుకుంటుందా లేదా అనేది కూడా
వారికి తెలిసిన విషయమే. కానీ ఇందులో ఎవరిని తప్పుపట్టడానికి లేదు. రాజకీయ కాంక్ష, తండ్రి కంటే కుటుంబం కంటే ఎక్కువ నాకు రాజకీయంగా ఏదో ఎదగాలనే ఆలోచన కవిత గారికి ఉంటే అది వారి అంటే ఆశ అంటాం కదా దాన్ని. జనరల్గా మేము ఏమంటాము, మన కుటుంబంలో మా తండ్రి ఒక ముఖ్యమంత్రి, ఇవాళ మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ రేపు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక నాకు ఉంటుంది. నేను పార్టీలో వర్కర్నైనా మాకు సంబంధించిన నాయకుడిగా మళ్ళీ వారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలనే కోరిక ఉంటుంది. కేటీఆర్ గారికి కూడా అదే ఉంటుంది, కవిత గారికి కూడా అదే ఉంటుంది అని చెప్పేసి మేము అనుకుంటాం. కానీ ఇప్పుడు వారు కాదు, నేనే ఉండాలని వారు కోరుకుంటున్నారు. అది సాధ్యమా అసాధ్యమా అనేది వేరు. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అంటే అందరు నవ్వుకున్నారు కదా. ఈరోజు ముఖ్యమంత్రి అయి చూపించారు కదా ఆయన కూడా ఏంటో అనేది కూడా. అంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టే అన్ని రకాలుగా సహజ వనరులు అందరికి వస్తాయి అని చెప్పి అనుకోలేదు. ఎలాంటి సహజ వనరులు? ఇప్పుడు కాలం కలిసి వచ్చింది ఆయనకి. 10 సంవత్సరాలు సుదీర్ఘంగా టీఆర్ఎస్ అధికారంలో ఉండటం, కాంగ్రెస్కు ఉన్న ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాదాపుగా ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ ఉంది కదా, ఒక 20-30%. ఒక మార్పుని ఆలోచించినప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అని చెప్పి అని అనుకోవటం, తర్వాత ఒక యువకుడిగా రేవంత్ రెడ్డి పరిపాలన కూడా ఒకసారి చూద్దామనే అభిప్రాయం యువకులలో రావడం, అన్ని వర్గాలలో కూడా ఒక మార్పుని కోరుకుంటున్నప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అవపడ్డది. కాంగ్రెస్కి నాయకత్వం, ఆది నాయకత్వం వహించే అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. అనూహ్యంగా 64 సీట్లు గెలిచిరు. అమలు కానీ హామీలైనా నోటుకొచ్చిందలా మాట్లాడినా అధికారం మాత్రం ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మీ ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ అనుకున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి అనిపించిందా మీకు? కాంగ్రెస్ కదా, పార్టీయే ఉంటుంది, ఎక్కడైనా వ్యక్తులే ఉంటారు. ఆ పార్టీలో ఆయన ప్రధాన భూమిక పోషించాడు. ఓకే, ఇప్పుడు చెప్పాలంటే మెజారిటీస్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. కోదాడ తీసుకోండి, పద్మ గారి మీద వాళ్ళ ప్రభావం మోర్ దెన్ ఐ థింక్ 56-57 వేలు పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు మీ మీద. ఇప్పుడు ఖమ్మం కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, పాట్లీ మహబూబ్నగర్ కానీ, ఇట్లా కొన్ని జిల్లాలలో కాంగ్రెస్ హవా ఏకపక్షంగా నడిచింది. ఓకే, మీ మీద వ్యతిరేకత అనుకోవచ్చు అంతే కదా. అన్ని ఇప్పుడు ఒక్క కోదాడులోనే అయితే అది వేరే విషయం, అన్ని నియోజకవర్గాలలో అదే జరిగింది కదా. ఏకదాటిగా వరంగల్లో ఎర్రబెల్లి దయాకర్ అలాంటి వాడు ఒక మంత్రిగా చేసిన వ్యక్తి 27 సంవత్సరాల అమ్మాయి మీద ఓడిపోయాడు. మహబూబ్నగర్లో నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమారు. అంటే క్లియర్గా మీరు ప్రజలకి ఏం చేయలేదు, మీరు చేసింది ఏం లేదు 10 సంవత్సరాలు, సో కొంచెం రెస్ట్ తీసుకోండి, మేము అవకాశం ఇచ్చి చూస్తామని చెప్పి ఇచ్చారు అంతే. అంటే ఏ రాజకీయ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో లేదు కదా. అధికారంలో నుంచి కానీ మీరు ఉంటారనే కలలుగన్నారు కదా సార్. 25 సంవత్సరాలు ఎవరు మమ్మల్ని కదిలిచ్చే వాళ్ళు లేరు. సహజము. ఇవాళ మోడీ గారు అదే అంటారు, రేవంత్ రెడ్డి గారు అదే అంటున్నారు, గతంలో మేము కూడా అన్నాం, రేపు కూడా అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నాం. ఇది సహజమైన ప్రక్రియ. కానీ కవిత గారి ఎజెండా విన్న తర్వాత పార్టీ ఆవిర్భావంలో చాలా క్లియర్గా చెప్పారు. 5 ఉచిత విద్య కావచ్చు, ఉచిత వైద్యం కావచ్చు, అండ్ రైతే రాజు కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, లేకపోతే విద్యా ఉద్యోగం చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు అండి. మన 420 హామీలు 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డి చెప్పలేదా? ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది, రాహుల్ గాంధీ వచ్చి చెప్పారు, సోనియా గాంధీతో చెప్పించారు. ఇవన్నీ కూడా మామూలుగా చెప్పారు, చెప్తే నమ్మిర్రు. అంటే ప్రతిసారి మామూలుగా ఎవరు ఆకర్షణీయంగా మాట్లాడితే, అద్భుతంగా మాట్లాడితే, ఆహ్లాదకరంగా అనిపిస్తే వాళ్ళకు ఓట్లేస్తారు అనుకోవడం పొరపాటే కదా. అమలు చేసే శక్తి ఉందా లేదా, అమలు చేయగలిగే సామర్థ్యం వీళ్ళకు ఉందా లేదా. ఏకంగా ఒకటేసారి మామూలుగా నిన్నగాక మొన్న పెట్టిన పార్టీకి వెనక సరైన కార్యకర్తల గణం లేదు, ఇంకోటి మామూలుగా ఆదరణ లేదు, వీరు చేసిన త్యాగం లేదు. ఇప్పటికిప్పుడు వచ్చి ముఖ్యమంత్రి అవన్నీ చేస్తారు అని చెప్పేసి ఎవరైనా ఊహిస్తారా, ఆలోచిస్తారా? మరి ఊహించకుండా, ఆలోచించకుండా, భయపడకుండా ఎందుకు బీఆర్ఎస్ అఫీషియల్ పేజ్లో ఒరిజినలే డమ్మీ అని కోల్గేట్ పేస్ట్లు, బిస్లరీ వాటర్ బాటిల్స్ పెట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ అనగానే స్టార్టింగ్ మీరు చెప్పారు టీఆర్ఎస్ అంటే ఏదో అయిపోయిందని. టీఆర్ఎస్ అన్నా బీఆర్ఎస్ అన్నా అది కేసీఆర్ అని అంటారు ఇప్పటికి కూడా. ఓకే, కేసీఆర్ బ్రాండ్. మరి కేసీఆర్ బ్రాండ్ ఉంది, రేపు కొంపదీసి బీఆర్ఎస్ నొక్కపై టీఆర్ఎస్ నొక్కారు అనుకోండి, నొక్కడానికి ఏముంటుంది, పార్టీ గుర్తు కదా. నేను చెప్తున్నాను, పార్టీ సింబల్ ఉంటది కదా. బీఆర్ఎస్ సింబల్ ఏంది, కేసీఆర్ సింబల్ ఏంది అనేది చూస్తారు తప్ప కార్ సింబల్ అని అందరికీ తెలుసు అంతే. కేసీఆర్ రావాలంటున్నారు, ఇవాళ ఏమంటున్నారు మీరు? కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలి అధికారంలోకి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ రావాలి అని అంటున్నారు. కాబట్టి కేసీఆర్ గుర్తు ఏంది అనేది అందరికి ఎరికారు.
ఇవాళ ముసలోళ్ళని అడిగినా కారు గుర్తుకే ఓటేస్తామని అంటున్నారు. కాబట్టి ఆ గుర్తు మీదనే ఓటేస్తారు, గుర్తు మీదనే జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా అది కేసీఆర్, టీఆర్ఎస్ అనే దానికి గుర్తింపు కేసీఆర్ వల్లనే వచ్చింది. బీఆర్ఎస్ అన్న కూడా కానీ కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం. టీఆర్ఎస్ అనగానే 10 సంవత్సరాల పాటు చాలా సెంటిమెంట్గా, అంటే ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఉద్యమం ముందు నుంచి టీఆర్ఎస్ అనే ఒక పేరు అనేది చాలా సెంటిమెంట్ ఇక్కడ రాష్ట్ర ప్రజలకి. తప్పకుండా దాన్ని ఎక్స్పెక్ట్ చేశారా కేటీఆర్ కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఇలాంటి ఒక పార్టీ పేరుని అనౌన్స్ చేస్తుంది, అది మన పాత పార్టీ పేరే అవుతుంది, దాని పేరే టీఆర్ఎస్ అనౌన్స్ చేయబోతుంది, కవిత ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా మీరందరూ? అంటే మన దాంట్లో నుంచి పోయిన వాళ్ళు మనని అనుసరిస్తారు కదా. ఇన్ని రోజుల అనుబంధంలో రాజకీయంగా ఈ పార్టీ నుంచి పోయిన వాళ్ళు, నిన్న మొన్నటి వరకు ఈ పార్టీని అనుసరించిన వాళ్ళు బయటికి పోయిన తర్వాత కూడా అనుసరణ ఎవరిది ఉంటుంది అని అంటే ఈ పార్టీదే అనుసరిస్తే విధానం ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ అనేది కొద్దిగా ఖాళీ ఉంది కాబట్టి ఆ పార్టీ ఆ పేరు వాడుకుంటే సరిపోతుంది, స్పెల్లింగ్ మిస్టేకులతోనో చిన్న చిన్న కరెక్షన్స్తోనో అనే ఒక భావనతోనే వారు మొదటి నుంచి ఆలోచనలో ఉన్నారు. అదే ప్రిఫర్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా అయితే మీరు చెప్పినట్లుగానే ఎంతోమంది, ఇప్పుడు గద్దర్ గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, నవ తెలంగాణ పార్టీ దేవేంద్ర గౌడ్ గారు స్టార్ట్ ఇంద్రారెడ్డి పెట్టారండి. ఇంద్రారెడ్డి పెట్టిండు, ఆల నరేంద్ర పెట్టిండు, తెలంగాణ సాధన సమితి అయింది. దేర్ ఆర్ సో మెనీ పార్టీస్. తెలంగాణ ఇంటి పార్టీ చెరుకు సుధాకర్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ గద్దర్, తెలంగాణ నగర సమితి నాగం జనార్దన్ రెడ్డి, చాలా ఉన్నాయి, తెలంగాణ రక్షణ సమితి రాజేశ్వరరావు, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ విమలక్క, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల, తెలంగాణ ఓన్లీ బీ ఫార్ములు ఇయ్యటానికి కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర సేన ఓన్లీ బీ ఫార్ములు ఇవ్వటానికి కోసం కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్డ్ పార్టీస్. ఓకే. కానీ కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే సీట్లు రాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా కవిత పార్టీ వైపే చూస్తున్నారు, ఆ పార్టీ నుంచే రేపు కంటెస్ట్ చేయాలి, కొంచెం డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ అయితే ఇవ్వాలని ఆలోచిస్తున్నారు, ఆ పార్టీలోనే కొన్ని చీలికలు అయితే రాబోతున్నాయి ఫ్యూచర్లో అనే మాట వాస్తవం అండి? సరే, ఇప్పుడు ఒక తెలంగాణ ఆడపడుచుగా వారు ఎదుగుతే మాకేదో ఈర్ష్య లేదు, మేమేమి వద్దు అని చెప్పేసి అన్నాను, మాకేం శాపనార్థాలు పెట్టే ఆలోచన అవసరం రెండూ లేవు. ఎదగాలనుకునేటోళ్ళు తప్పకుండా ఒక పద్ధతి వ్యవహారం ఉండాలి. కేసీఆర్ గారు ఈ తెలంగాణ సాధించిన నాయకుడిగా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన నాయకుడిగా ఆయనకు ఒక గౌరవప్రదమైన స్థానం, సుస్థిర స్థానం 4.5 కోట్ల ప్రజల హృదయాల్లో ఉంది. వారిని పట్టుకొని మీ అవసరాల కోసం ఒక కన్నతండ్రిని పట్టుకొని, ఒక పార్టీ రథసారథిని పట్టుకొని, తెలంగాణ సాధకుని పట్టుకొని మీరేదో మీ అవసరాల కోసం ఇష్టారీతిగా మాట్లాడటం అనేది ప్రజలు హర్షించరు, స్వాగతించరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఎదగాలనుకుంటే ఓకే, డెఫినెట్గా ఇప్పుడు తండ్రి బాటలోనే నడవాలనే రూల్ ఏం లేకపోవచ్చు. మీకు మీ వ్యక్తిత్వం, లేకపోతే మీ వ్యక్తిగత మనుగడ, లేకపోతే మీ అభిరుచులు, భవిష్యత్ ఆలోచనలు ఏమైనా ఉండొచ్చు. వాటికి ఎదగటానికి ఏం చేయాలనేది మీకు ఒక వ్యూహం చేసుకొని ఎదగాలి. కానీ కేవలం తండ్రిని తిడితేనో, తండ్రిని పావుగా వాడుకుంటేనో, తండ్రిని ఇరకాటంలో పెడితేనో మేము ఏదో నాయకులం అయిపోతామని చెప్పేసి అనుకునే భ్రమలో ఉండటం అనేది మూర్ఖత్వం అవుతుంది. కానీ తెలంగాణలో కేసీఆర్ గారి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా నెంబర్ 2 అంటే హరీష్ గారు చెప్తారా, లేకపోతే కేటీఆర్ పేరు చెప్తారా? వాస్తవంగా చెప్పండి. వాళ్ళిద్దరి మధ్య కూడా హోరాహోరీ నడుస్తుంది. ఇన్ కేస్ నెంబర్ 2 పొజిషన్ నాది కాకపోతే రేపటి రోజున బీజేపీలో డిప్యూటీ సీఎం కూడా ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. అమిత్ షాని కలిసి వచ్చారు హరీష్ రావు గారు అని చాలా చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతూనే ఉన్నారు. ఇది మీడియా ఊహాగానాలే. హరీష్ రావు గారు నమ్మిన బంటు కేసీఆర్ గారికి. వారు లక్ష్మణ రేఖ ఎట్లయితే దాటారో ఆ రకంగా కేసీఆర్ గారు మాట చెప్తే ఆ మాట జవదాటని వ్యక్తి హరీష్ రావు గారు. అదే రకంగా కేటీఆర్ గారు కూడా. మా అందరికీ ప్లస్ పార్టీకి, వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా నాయకుడు ఓన్లీ కేసీఆరే. మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసే నాయకులే. ఇందులో నెంబర్ 2లు, నెంబర్ 3లు, సెంట్రిక్ పాయింట్, పవర్ పాయింట్లు ఏమి ఉండవు. డెఫినెట్గా సెంట్రిక్గా కేసీఆర్ గారి ఆదేశాలు, కేసీఆర్ గారు ఏదైతే ఒక అసైన్మెంట్ ఇస్తారో ఆ అసైన్మెంట్ ఫుల్ఫిల్ చేయటం అనేది బాధ్యతగా ఎవరికి ఇస్తే వాళ్ళు ఆ బాధ్యతని నిర్వహిస్తారు. బట్ నాయకులంతా ఏం కోరుకుంటున్నారు? ఇన్ ఫ్యూచర్ మా సీఎం కాబోయే కేసీఆర్ ఉండాలి. కేసీఆర్ ఉండాలి. ఓకే, కేసీఆర్ గారి తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది
అంటే కేసీఆర్ గారే స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. మొన్న ఒక సభలో నేను చచ్చిపోతాను అనుకుంటున్నామేమో, 1000 ఏళ్ళు నేను ఉంటాను నా కొడక అనేదేదో మాట్లాడేశారు. బట్ నిన్న రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. నువ్వు చచ్చిపోవాలని నేను ఎప్పుడు కోరుకోవట్లేదు, నువ్వు నాకు రాజకీయ శత్రువు మాత్రమే. ఏంటి వాళ్ళ దూషణలు చాలా దూరం వెళ్ళిపోయాయి, మొత్తం ఇప్పుడు బాగా వైరల్ అయిపోతున్నాయి అవి అసలుకి. అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నారు బాగా. మధ్యలో చాలా హెల్త్ మీద కూడా బయట న్యూస్ వచ్చింది కదా, స్ప్రెడ్ అయిపోయింది బాగా. వారి ఆరోగ్యం గురించి అనేక రకాలుగా దుష్ప్రచారం జరుగుతూ ఉంది, కానీ వారి ఎట్టి పరిస్థితులలో కూడా ఏ ఇబ్బంది లేదండి. మేము వేరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాకు కూడా ఈ రకమైన ప్రచారాలు వినిపించిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు నేను టీడీపీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగుండదు అని చెప్పేసి, అంటే మేము దూరంగా ఉండేటోళ్ళము, చెప్తే వినేటోళ్ళం కాబట్టి నిజమేనేమో అనుకునేవాళ్ళం. కానీ మేము ఇప్పుడు దాదాపుగా ఒక 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి దగ్గరగా చూస్తున్నాం కదా, వారి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మొన్న ఈ మధ్యకాలంలో హాస్పిటల్కి వస్తే కూడా ఏదేదో కథలు సృష్టించే పుంకాలుగా కథలు సృష్టించే ప్రయత్నం చేశారు. నా ఆరోగ్యానికి ఏం కాలేదని చెప్పి ఆడనే ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. ఇప్పుడు కేసీఆర్ గారికి వయసు రీత్యా వారు ఇప్పుడు 70లో ఉన్నారు. వయసు రీత్యా ఉండే సహజ సిద్ధమైన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి ఉన్నాయి, అంతే తప్ప ఏదో దీర్ఘకాలికమైన వ్యాధులు లేకపోతే ఇంకా ఇతరాతర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏం లేవు. వారు ఆరోగ్యంగానే ఉన్నారు. వారు రేపు కాబోయే ముఖ్యమంత్రి. 2.5 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి 100% కేసీఆర్. కానీ చాలా ఫాస్ట్గా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఆయన వర్గం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ముక్తాకంఠంగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా ఒక విజన్తో చెప్తున్నారు. 10 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనే ఉండబోతున్నాను, రాసి పెట్టుకోండి, ఇది తథ్యమని అంత క్లియర్గా చెప్తున్నారు కదా. ఎందుకు అంత క్లారిటీగా ముక్కుసూటిగా చెప్పగలుగుతున్నారంటే భయం అనిపించట్లేదు సార్ మీకు? ఆయన కార్యకర్తలలో ఒక ఉత్సాహాన్ని, నమ్మకాన్ని నింపటానికి మాట్లాడుతున్న మాటే కానీ. మీరు కూడా అంతే కదా మరి. మీరంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఇందిరాగాంధీ, పివి నరసింహరావు, వాజ్పేయి, మన్మోహన్ సింగ్, వీళ్ళెవరు అమాయకులు కాదు, అసమర్థులు కాదు, తెలివి తక్కువళ్ళు కాదు. వాళ్ళు కూడా వీళ్ళున్నంత వరకు అధికారంలో ఉంటే రెండోసారి మళ్ళీ అధికారంలోకి రావాలి పార్టీ అనే ప్రయత్నాలలోనే వాళ్ళ ప్రయాణాన్ని ప్రభుత్వాన్ని కొనసాగించినాడు. ప్రభుత్వాలు మారలేదా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అది అవ్వటానికి ఇంట్లో పని అయితే జేబులో నుంచి 4 రూపాయలు పెట్టి చేసే పని అయితే వాళ్ళు చేసుకోవచ్చు. ఇల్లు కట్టడం అనేది ఆయన చేతిలో పని. కానీ ఇక్కడ ఓటర్లు, మన ఫేట్ని డిసైడ్ చేసేది ఓటర్స్. ఎవరు అధికారంలో ఉండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, మా ఇండ్లు బాగుపడాలంటే, మా ప్రాంతం బాగుపడాలంటే, మా సమస్యలు తీరాలంటే ఏ నాయకుడు ఉంటే సాధ్యమవుతుంది అనేది ఆలోచించి నిర్ణయం తీసుకునే బాధ్యత, అవకాశం కేవలం ఓటర్కు మాత్రమే ఉంది. ఆ ఓటర్ నిర్ణయిస్తాడు, రేవంత్ రెడ్డి నిర్ణయించడు. రేపు ఆ సీట్లో కూర్చునేది 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కాబట్టి గత 2.5 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు వారి మాటలు నమ్మి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఈ 2.5 సంవత్సరాలుగా ఏం జరుగుతుందో గమనించిన ప్రజానీకం అంతా కూడా ముక్త కంఠంతో ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉంది. రేపు వచ్చే 2.5 సంవత్సరాలలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ కేసీఆర్ మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగిన వ్యక్తి, మా బాధలు తీర్చగలిగిన వ్యక్తి అని. కాబట్టి మళ్ళీ కేసీఆర్కి పట్టం కట్టడానికి ఈరోజు ప్రజానీకం అంతా ఎదురు చూస్తుంది. రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేశారు కదా టీడీపీలో మీరు. అనిపించిందా ఎప్పుడైనా? అనేవాళ్ళ మీతో అప్పుడు కొలీగ్స్గా ఉన్నప్పుడు, నేను డెఫినెట్గా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాను స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత? ఆయనకు మొదటి నుంచి ఆ లక్ష్యం ఉంది కదా. మొదటి నుంచి ఏం చెప్పేవాళ్ళు అసలు? ఈవెన్ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీలు అయినప్పుడు కానీ, టీడీపీలో కానీ, నేను ఏదో ఒక రోజు తప్పకుండా సీఎం అవుతా, సీఎంఏ నా టార్గెట్ అని చెప్పేసి అనేక సందర్భాలలో సాచర్ల దగ్గర మాట్లాడిన సందర్భాలు. ఏమనిపించింది మీకు అప్పుడు? అంటే నమ్మటానికి ఇన్నంతసేపు బాగానే ఉంటుంది, నమ్మటానికి ఇది సాధ్యమా అని ఒకసారి ప్రశ్నలు వేసుకుంటే, సరే చెప్తున్నాడు అది కాకపోతే ఇంకోటి అవుతాడు కదా, ఆ లక్ష్యం అయితే ఉన్నాడు కాబట్టి అది కాకపోతే ఇంకోటి అవుతాడు, మొత్తానికైతే ఆయనకు ఒక అంబిషన్ ఉంది అని చెప్పి అనుకున్నాడు. ఓకే. కానీ ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని అవుతాను ఏదో ఒక రోజు అని చెప్పిన వ్యక్తి. ఇప్పుడు మీరు ఎప్పుడు అనుకోలేదా ఆయన చూసి ఆయనలాగా విజన్ మనం కూడా చేంజ్ చేసుకోవాలి అంటే? మా టార్గెట్ వేరు కదా. ఇప్పుడు ఆయనకున్న వనరులను బట్టి, ఆయనకున్న అవకాశాన్ని బట్టి ఆయన ముఖ్యమంత్రి అనేది వనరులు ఏముంది, ఆయనకు కూడా ఫైనాన్షియల్గా పెద్ద స్ట్రాంగ్ ఏం కాదు, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆయన.
ఎక్కడి అంటే నుంచి ఆయన వచ్చారు కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాడు. నేపథ్యం అందరికీ తెలుసు ఆయన నేపథ్యం కూడా. అంటే ఆయన కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాడు. ఉమ్, కాలేజీ లైఫ్లోనే హైదరాబాద్కి వచ్చేసిండు. ఉమ్, ఆయన ఇంతో అంత కొద్దిగా ఆర్థికంగా ఉన్నోళ్ళతో ప్రయాణం చేసిండు. ఉమ్, ఆయన సీఎం టార్గెట్. ఓకే. నేను గవర్నమెంట్ స్కూల్లో కాలిబాటన పోయి ప్రయాణం చేసి చదువుకున్నా. మీరా? ఓకే. మీరు ఆర్థికంగా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయలేదా? అంటే మాకు రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఆ సర్కిల్ ఎక్కడ ఉంటుంది. ఓకే. సో వారి ఆలోచన ఆ రోజు లక్ష్యం సీఎం. ఆ, నేను గవర్నమెంట్ స్కూల్కు కాలినడకన చెప్పులు లేకుండా పోయే రోజులలో ఎమ్మెల్యే కావటం అనేది నా లక్ష్యం. నేను నా లక్ష్యాన్ని చేరుకున్నా, ఆయన లక్ష్యాన్ని ఓకే. చేరుకున్నా. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే మీరు అన్నట్లుగానే ఆ రిచ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయబట్టి సీఎం అయ్యారంటారా? అంటే వనరులు మీరు చెప్పిన వనరులు వచ్చినాయి అంటారా? ఇన్ ద సెన్స్ ఆలోచన అంటే ఆ. సాహచర్యం కూడా కొంత పని చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక మనిషిని రోషన్ గారు ఎటువంటి వాళ్ళు అని అడిగేదానికంటే రోషన్ పక్కన ఉన్న నలుగురు ఫ్రెండ్స్ ఎవరు అని తెలుసుకుంటే ఆ ఫ్రెండ్స్ ఎవరు అనేది తెలిస్తే రోషన్ ఎవరు అని తెలుస్తుంది. ఓకే. సో అట్లనే పక్కనున్న ఆ సాహచర్యం కూడా కొంత ప్రభావితం ఇప్పుడు చేస్తుంది. ఆయన సహచరంలో ఉన్న బాగా అప్పుల్లో బలిసిన వాళ్ళు ఎవరు అసలుకి? చాలు కదా, రిచెస్ట్ పీపుల్. ఆయన సామాజిక వర్గం చాలు కదా, ఆయన నేపథ్యము సామాజిక వర్గం చాలు కదా. జనరల్గా అప్పటికే వాళ్ళ బంధువులు చదువుకున్నోళ్ళు, ఉద్యోగస్తులు, వాళ్ళ నాన్న పోలీసు పటేలు, వాళ్ళ అన్న అప్పటికే సరే కానిస్టేబుల్ అయిన ఒక ఉద్యోగం, ఆ రకంగా 5-6 అన్నదమ్ములు, వాళ్లకు బంధువులు. ఆ తర్వాత మామూలుగా ఆయన డిగ్రీలో ఉన్నప్పుడే జయపాల్ గారి కుటుంబంతో సంబంధాలు ఏర్పరచుకోవాలనే ఒక ఆలోచన. సో క్రమేణా ఆయన లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయనకు ఆలోచన విధానం ఉంది. నేను లక్ష్యాన్ని పెట్టుకున్నా, నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను ఒక మార్గాన్ని ఎంచుకున్నాను కదా. ఓకే. ఓకే. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగుండేదా స్ట్రాంగ్ గా అప్పుల్లో? కలిసి ఒకటే ఆర్గనైజేషన్లో పనిచేసినాం కాబట్టి డెఫినెట్గా ఈజ్ గుడ్ విత్ ఎవ్రీవన్. ఓకే. ఏమని పిలుచుకుంటారు ఇద్దరు? అన్న అని పిలుస్తాడు నన్ను, నేను కూడా అన్న అని పిలుస్తాడు. మీకన్నా చాలా పెద్ద, మీరు చాలా పెద్ద కదా ఆయన కన్నా? పెద్దగా ఏం కాదు, 2-3 years డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఆయన యంగర్ టు మీ. అదే ఆయన బాగానే మెయింటైన్ చేస్తున్నారు ఆ బాడీ అది ఇది, మీరు బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ఫుడ్ సిస్టమ్ కూడా బాగానే ఉంటుంది. మార్నింగ్ ఆయన డైట్, పొద్దున్నే ఎక్సర్సైజ్ బాగానే ఈ విల్ మెయింటైన్. ఓకే. ఓకే. ఫుడ్ తీసుకోరు ఆయన? మార్నింగ్ తింటారు, అదే జొన్న రొట్టెలు, నాటుకోడి అట్లా పొద్దున్న తిన్నాడంటే మళ్ళీ మేమున్నప్పుడు మామూలుగా హెల్త్ కాన్షియస్ బాగుండేది, డైట్ సిస్టమ్ కూడా బాగుంది. సో మార్నింగ్ జొన్న రొట్టె, నాటుకోడి అంతే, ఇంకా నైట్ మళ్ళీ అంతే. సో ఆయన ఫాలో అయ్యారా కొంత? మీరు కూడా బాగా మీరు మెయింటైన్ చేస్తున్నారు? నేను అట్లా ఒకళ్ళని ఫాలో అయ్యేదేం లేదు, నా ఓన్. అంటే గాడ్స్ గ్రేస్ అది, మా పేరెంట్స్ గిఫ్ట్. మంచి ఫిజిక్ ఇచ్చిండ్రు, ఆకారం అందం ఇచ్చారు, ఆస్తి పోయినా కానీ మెయింటైన్ చేసుకోవాలి. మన అసెంబ్లీలో అంటున్నారు కదా, మా సైడ్ కూడా పెద్ద బయలు వాళ్ళు ఉన్నారు, ఎత్తి కొడితే అట్లా మిమ్మల్ని కూడా అభివర్ణించవచ్చు అట్లా. రాజ్ ఠాకూర్ని చూపించనుకుంటా. మా కౌశిక్ ఏదో మాట్లాడిండు అట్లా మామూలుగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఉపమానాలు చెప్పడంలో కొద్దిగా సిద్ధాస్తుడే కదా. కేసీఆర్ గారిని ఫాలో అవుతున్నాడు, కేసీఆర్ గారిని కొంచెం ఆయన ట్రెండింగ్ చేస్తూ, కేసీఆర్ గారిని అనుసరిస్తూ ఉపమానాలు ఆయన అసెంబ్లీలో మాట్లాడినట్టు, ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు అప్పుడప్పుడు చిన్న చిన్న జోకులు వేసినట్టు ఆయన కూడా జోకులు వేయాలని అనుసరించే క్రమంలో పోల్చుకుంటున్నారు. కానీ అది సాధ్యపడదు. కేసీఆరే, రేవంతే కదా. అంతేనా? కానీ ఎవరు అనుకోరు ఆయనకు 3 పిల్లలు, వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయి ఆయనకి మళ్ళీ మనవరాళ్ళు కూడా ఉన్నారు. బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఆస్తి అనేది ఆరోగ్యం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆస్తి సంపాదించిన దాన్ని కూడా కనీసం అనుభవించవచ్చు. ఓకే. మనము ఏదో ఎదగాలని చెప్పేసి అని అనుకుని ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే ఏం ఆస్తి సంపాదించినా, ఏం ఆస్తి ఉన్నా అనుభవించినప్పుడు ఉపయోగం ఏముంది? కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ హెల్త్. ఓకే. అది గాడ్స్ గ్రేస్, పేరెంట్స్ గిఫ్ట్. సో దాన్ని మెయింటైన్ చేయటం అనేది మన చేతిలో ఉంది. కొత్త కొనుకొచ్చుకునేది కాదు, ఉన్నది కాపాడుకునే క్రమంలో ప్రయాణం కొనసాగుతుంది. జిమ్ చేస్తారా ఇప్పుడు కూడా? ఎంత 1 hour చేస్తారా? 1 hour బైసెప్స్ గట్టి కొడతారు అనుకుంటా. చుట్టుపక్కల మీకు కొంచెం దరిదాపులకు రావడానికి కూడా భయపడతారు అనుకుంటా. మొదటి నుంచి అలవాటు కదా, కాలేజీ లైఫ్ నుంచి అలవాటు. నేను ఫస్ట్ అథ్లెట్ నుండి. రఫ్ అండ్ టఫా లేకపోతే? నా కోసం నేను అంతే, ఎదుటోళ్ళకి చూపించడం కోసమో ఎదుటోళ్ళ కోసమో కాదు, నా కోసం నేను. అథ్లెట్ మీరు కూడా? కాలేజ్ ఎక్కువ ఏమి గేమ్స్ అంటే లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్, 500 meters, 200 meters, వాలీబాల్ ఆడేవాడిని, కబడ్డీ ఆడేవాడిని. ఓకే. అదే రకంగా ఆ క్రమంలో కంటిన్యూటీ
జిమ్ కూడా ఉమ్, స్ట్రెంత్ కోసం, స్టామినా కోసం. ఓకే, గ్రేట్ కదా. 57, 58కి వచ్చినా కానీ ఇప్పటికీ అవేవి చేంజ్ కాల మీ డైలీ రొటీన్ షెడ్యూల్లో. అంటే మా కొడుకులకి నాకు పెద్దగా వ్యత్యాసం, తండ్రి కొడుకులు అన్నదానికంటే అన్నదమ్ములు లెక్క ఉంటారు. అట్లుంటారా? ఉండాలి. ఇప్పుడు ఏంటంటే నియోజకవర్గాల్లో ఎక్కువ తిరగాల్సి వస్తుంది. ఆ? సరే. అండ్ ఇంకొకటి ఎక్కువ అందుబాటులో ఉంటారు మీరు కోదాడలో. కానీ మెజారిటీ టైం, మెజారిటీ ఎక్కువ అక్కడే ఉంటారు కదా. మెజారిటీ వీక్లో 5 days అక్కడ. 5-6 days కూడా ఏదన్నా హైదరాబాద్లో ఫంక్షన్ ఉంటేనో, పెళ్లి ఉంటేనో, లేకపోతే ఇక్కడ పొలిటికల్ మీటింగ్ ఉంటేనో, అక్కడ ఏం పని లేకపోతున్నా హైదరాబాద్కి వస్తాం. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు కవిత గారి పార్టీ గురించి? కానీ కవిత గారు నెక్స్ట్ వేసే స్టెప్ కొంచెం కాంగ్రెస్తో పాటు బీజేపీతో పాటు కవిత గారి పార్టీని కూడా చూసి రేపు బీఆర్ఎస్ కొంచెం ఇంకా ఎక్కువ ప్రోగ్రెసివ్గా ఆలోచించాలి, ఎక్కువ వర్క్ చేయాలి. డెఫినెట్గా మూడు ప్రధాన శక్తులను ఎదుర్కోవాలంటే ఎంతమంది జోడించాలి రేపు? ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాధించాలంటే ఒకళ్ళకి లబ్ధి చేయటం కోసమో, లేకపోతే ఇంకొకళ్ళ మీద ఏదో నిందలేసినంత మాత్రానో మనం రాజకీయంగా మనుగడ సాధిస్తామని అనుకుంటే పొరపాటు. అది కేవలం కాగితాల వరకు, పార్టీ ఆఫీస్ వరకు పరిమితం అవుతుంది. నిజంగా ఒక రాజకీయ పార్టీ సస్టైన్ అవ్వాలంటే పొలిటికల్గా ఏదో ఒక ప్రధాన కాజ్ ఉండాలి. ఈరోజు తెలంగాణ రావాలనుకున్నాం, తెలంగాణ వచ్చింది, అది తీసుకొచ్చిన కేసీఆర్. అప్పుడు తెలంగాణకి చేదోడు వాదోడుగా మీకు కూడా బాధ్యతలు చెప్పారు, పనిచేసారు, అయిపోయింది, తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నడిపించినప్పుడు కేసీఆర్ గారు ఎట్లా చేసారో చూసిరు. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండో ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాల కాలంలో ఎట్లా ఉంది ఏంది అనేది కూడా గమనిస్తున్నారు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ లోపల మీకు రాజకీయంగా పెద్దగా అక్కడ వేరే ఒక పొలిటికల్ పార్టీ, ఇంకో లీడర్ అవసరం ఎక్కడ అవపడట్లేదు. ఉన్న జాతీయ పార్టీ బీజేపీకి ఇక్కడ మనుగడ లేదు, అంటే ఆదరించే పరిస్థితి. మంచి సీట్లు వచ్చినాయి కదా మొన్న, అసలు చెప్పాలంటే బీజేపీకి లోక్సభలో సీట్లు వచ్చినాయి, అసెంబ్లీ మంచి సీట్లు వచ్చినాయి. అసెంబ్లీ ఎక్కడ 8 సీట్లు అండి జాతీయ పార్టీ. 119లో కొన్నిట్లలో డిపాజిట్ రాలేదు, తెలంగాణలో కొన్నిట్లలో డిపాజిట్ రాలే. ఒకప్పుడు బీజేపీకి ఇప్పుడు బీజేపీకి ఎంత తేడా? ఏదైనా రాజాసింగ్తో మొదలైన ప్రయాణం అంటే ఒక్క ఓటు నో కాన్ఫిడెన్స్ మోషన్లో వారి మీద బలపరీక్ష పెడితే ఒక్క ఓటుతోని పార్లమెంటులో ఓడిపోతే అవలీలగా పేపర్ ఆడబడేసి వెళ్ళిపోయిన వాజ్పేయి ఉన్న బీజేపీ కాదు ఇప్పుడు. నైతిక విలువలు ఉన్న వాజ్పేయి ఉన్న బీజేపీ ఇప్పుడు కాదు. అధికారం కోసం ఏదైనా చేసి అధికారంలోకి వస్తున్న మోడీ, అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న బీజేపీకి, అప్పుడు వాజ్పేయి ఉన్న బీజేపీకి చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. అదే రకంగా ఒక జాతీయ పార్టీ అయి ఉండి 3 సార్లు అధికారంలో ఉన్న, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ డిపాజిట్లు కోల్పోయి 8 సీట్లను నిలబెట్టుకోవడం పెద్ద గొప్ప విషయమేం కాదు. ఇప్పుడు రాష్ట్రంలో 2 పార్టీల మధ్యన యుద్ధం జరుగుతూ ఉంది. ఒకటి కాంగ్రెస్, రెండోది బీఆర్ఎస్. కానీ అలా ఎందుకు అనుకోవచ్చు సార్? ఇప్పుడు జాతీయ పార్టీలకి తొత్తులుగా ప్రాంతీయ పార్టీలు కూడా మారినాయి అని చెప్పుకోవచ్చు కదా. ఎట్లయినా కానీ అధికారంలోకి రావాలని చెప్పేసి జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న పార్టీలే కదా అన్ని నడుస్తున్నాయి ఇక్కడ. జాతీయ పార్టీ ఎనీ స్టేట్, సౌత్ లో ఎనీ స్టేట్ జాతీయ పార్టీలుగా ఆంధ్ర చూసుకోండి, తెలంగాణ చూసుకోండి. ఇప్పుడు జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవటం అనేది టీడీపీకి మొన్న అనివార్యం పెట్టుకుంది. తమిళనాడు చూసుకోండి, తమిళనాడు మామూలుగా కొన్ని సందర్భాలలో వాళ్ళకు మొదటి నుంచి ఉంది కదా, కేరళ ఆనవాయితీ ఉంది. అంత మాత్రాన ఇక్కడ కూడా ప్రత్యేకంగా పెట్టుకోవాలనేది ఏం లేదు. రేపటి రోజున బీజేపీ మీ బీఆర్ఎస్ విలీనం అయిపోతున్నాయి, పొత్తు డెఫినెట్గా కుదుర్చుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ లాగా మారబోతుంది అంటున్నారు కదా. ఇప్పుడు చెప్పినోళ్ళు నిజమవుతారా, మేము ఏదైతే చెప్తున్నామో అది నిజమవుతుందా అనేది చూడటానికి 2.5 సంవత్సరాల కాల వ్యవధి. కేసీఆర్ గారు ఎప్పుడైనా ఒక మాట చెప్పారంటే ఆ మాట మీద దేవుళ్ళ మీద రేవంత్ రెడ్డి మాదిరిగా ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదు, బాండ్ పేపర్లు కూడా అవసరం లేదు. మాట దట్ ఈస్ ఫైనల్. కేసీఆర్ గారు బీజేపీతోని భవిష్యత్తులో పొత్తు ఉండదు అసెంబ్లీ ఎన్నికలలో అని చెప్పారు. అది ఫైనల్, 100% దానికి స్టిక్ అని ఉండండి. ఎవ్వరు కూడా మళ్ళీ అందులో డీవియేషన్ లేదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తున్నాం. ఓకే, సో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? ఇంకా చాలా టైం ఉంది అనుకోండి, బట్ మీకు ఇప్పటి నుంచే ఫుల్ టైం ఉంది. 100% గవర్నమెంట్లోకి వస్తాం. సీట్లు అంటే గవర్నమెంట్లోకి రావాలంటే 50%, 60 అయితే క్రాస్ అవ్వాలి కదా. గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, ఎన్ని సీట్లలో ఆగుతాము ఏంది అని అనేది వేరు. 100% అబౌవ్ 60 కదా. సో మీ సీఎం కేసీఆర్ గారే డెఫినెట్, అంతేనా? డెఫినెట్.
సో లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి మల్లయ్య యాదవ్ గారు, బిఫోర్ కవిత గారిని చూశారు, ఆఫ్టర్ బీఆర్ఎస్లో నుంచి బయటకు వచ్చిన కవిత గారిని చూశారు. ఆఫ్టర్ బయటకు వచ్చిన కవిత గారి గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ బిఫోర్ పార్టీలో ఉన్నప్పుడు కవిత గారిని నిజంగా చెప్పాలంటే సొంత అక్కలాగో సొంత చెల్లిలాగో భావించారు. కాళ్ళ మీద పడిన ఎమ్మెల్యేలను కూడా మనం చూసాం. ఎలా ఉండేవాళ్ళు పార్టీలో? నిజంగా శాసించారా చాలా మందిని, చాలా నియోజకవర్గాలలో? సహజంగా వారు ఒక కుటుంబ సభ్యురాలు. Hmm. తండ్రికి అమితమైన ప్రేమ కూతురు అంటే. సహజంగా ఎవరన్నా ఏమన్నా చెప్పుకొని ఏదైనా కావాలని అనుకుంటే కేసీఆర్ గారితో ప్రత్యక్షంగా పోయి చెప్పుకోలేని అవకాశం లేని వాళ్ళు కవిత గారికి ఒక మాట చెప్తే వారు ఏమైనా పోయి తండ్రికి చెప్తారేమో అనే ఉద్దేశంతో కొంతమంది పోయి సో సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆ టైంలో అంటే రెగ్యులర్గా వెళ్తారు కదా, వారికి ఫ్రీడమ్ కదా, అపాయింట్మెంట్తో అవసరం లేదు కదా. మరోవర్ ఎంపీ తర్వాత సరే ఓడిపోయినా మళ్ళీ ఎంపీ కిందనే. ఓడిపోయారా, ఓడగొట్టారా మీ పార్టీ వల్ల? రాజకీయాలలో అది సహజం, ఇంకా దాని గురించి మామూలుగా లోతుగా అవసరం లేదు. ఎందుకంటే అంబేద్కర్ గారిని ఓడగొట్టారు, ఇందిరాగాంధీని ఓడగొట్టారు, అది ప్రతిపక్షాలు స్వపక్షమా ఏ పక్షమైనా, అందుకని కవిత గారిని కూడా ఓడగొట్టారు. ఓటమి అయితే జరుగుతుంది ఓకే. కదా. సో ఓటమి తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. పార్టీ ఎప్పుడు వారిని నిర్లక్ష్యం చేయలేదు, ఇగ్నోర్ చేయలేదు, చిన్న చూపు చూడలేదు. ఈరోజు ఇంతకంటే పెద్ద పొజిషన్ కావాలని కోరుకుంటున్నారు, ఏదో జరుగుతుందని ఊహిస్తున్నారు. సో అది ప్రజలే డిసైడ్ చేస్తారు. వారు చేస్తున్నది కరెక్టా కాదా, ఆదరిస్తారా లేదా అనేది రేపు ప్రజలు నిర్ణయించాల్సింది. అనిపిస్తుందా మీకు కూడా తమిళనాడు జయలలిత గారి లాగా? నోవే. ఎందుకు అంటే మనకు అక్కడ పొలిటికల్గా వాక్యూమ్ లేదు. ఆ రోజు జయలలిత గారు సక్సీడ్ అయ్యారు అని అంటే ఒక వారసురాలుగా సక్సీడ్ అయ్యారు. ఒక పార్టీకి సంబంధించిన ఎంజి రామచంద్రన్ తర్వాత వాళ్ళ ద్వారా ఆల్రెడీ ఒక సెకండ్ పొజిషన్ లీడర్గా ఆ యాక్సెప్టెన్స్ వచ్చింది. వారు లేరు కాబట్టి ఈమెను యాక్సెప్ట్ చేశారు. బట్ ఇక్కడ అట్లా కాదు. కేసీఆర్ గారు రేపు కాబోయే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆగమవుతున్న ఈ తెలంగాణని కాపాడుకోవాలని అంటే కేసీఆర్ గారు మాత్రమే శరణ్యం అనే పరిస్థితులలో ఇలా సామాన్యులు చర్చించుకుంటున్న పరిస్థితి. సామాన్యులు కాదు, మీరు చర్చించుకుంటున్నారేమో. సామాన్యులు హ్యాపీగానే ఉందని చెప్తున్నారు. ఓకే, అది ఎవరి అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారు మా వైపు నుంచి మామూలుగా అందరు హ్యాపీగా ఉన్నారు, నేనే ముఖ్యమంత్రి కొనసాగుతా అని వారు చెప్తుండొచ్చు. కానీ మాకున్న రిపోర్ట్ కానీ ప్రజాక్షేత్రంలో మేము ఉన్నాం కాబట్టి, ప్రజలతో మమేకమై తిరుగుతున్నాం కాబట్టి, గ్రామాలలో జరుగుతున్న చర్చ మా దృష్టిలో ఉన్నది. కేసీఆర్ గారు తిరగట్లేదు ఎక్కడ? కేసీఆర్ గారు మీరు పదే పదే మా కాబోయే ముఖ్యమంత్రి అన్నారు. కేసీఆర్ గారు ప్రతిపక్షం మీద ఎక్కడ గొంతెత్తిందే కనిపించలేదు. మొన్న జగిత్యాల సభ తప్పితే అసెంబ్లీకి ఒక పూట వచ్చారా? రాలేదే. ఈరోజు మాకంటే ఎక్కువ ప్రతిపక్ష పాత్ర ప్రజలే పోషిస్తున్నారు కదా, ప్రశ్నిస్తున్నారు కదా, అడుగడుగున నిలదీస్తున్నారు కదా. సో అందుకని మేము ఖాళీగా ఉంటామని చెప్తారా? ఖాళీ కాదు. ఇప్పుడు అధికారం వచ్చిన వెనువెంటనే మీ మీద అధికారం కోల్పోయినామని, అధికారం దూరం అయితే మీ మీద ఉండలేకపోతున్నాం అనే భావనతో మాట్లాడేటోళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలా? వెయిట్ చేద్దాము. ప్రజలే ఇచ్చారు కదా తీర్పు. 2.5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తారో చూసి ప్రజలే మీరు చేయలేకపోతున్నారు, అసమర్థులు అన్నప్పుడు తప్పకుండా గమనిస్తారు కదా, వాస్తవాలు తెలుస్తాయి కదా. జగిత్యాల సభ అనేది ప్రజల కోసం పెట్టారా, ప్రజాపక్షాన పోరాడడం అని పెట్టారా, లేకపోతే జీవన్ రెడ్డి కోసం పెట్టారా సార్? అది కూడా ఒక భాగమే. జీవన్ రెడ్డి లాంటి నాయకుడికి, ప్రజాక్షేత్రంలో ఉన్నోడికి అన్యాయం జరిగింది. మేము మీటింగ్ పెట్టినాం, జీవన్ రెడ్డిని కూడా చేర్చుకున్నాం. జీవన్ రెడ్డి లాంటి నాయకుడికి ఎప్పటి నుంచో కాంగ్రెస్ కండో భుజాన వేసుకొని మోసిన అటువంటి నాయకుడికి అన్యాయం జరగటం సమంజసం కాదని మేము అక్కడ చేర్చుకున్నాం. ఆ క్రమంలో ప్రజలందరూ కూడా మామూలుగా మెసేజ్ అయితే ఇస్తాం కదా, తప్పదు కదా. మేము వదిలేసిన పొంగులేటిని జాయిన్ చేసుకోలేదా? మేము వదిలేసిన ఎంతోమంది నాయకుల్ని, మాతో పొసగని చాలామంది నాయకుల్ని కాంగ్రెస్లో చేర్చుకోలేదా? రాజకీయాలలో సహజం ఇది. సో మేము వదిలేసిన నాయకులను ఒప్పుకుంటున్నారు, వాడుకొని వదిలేసిన నాయకులు, అంతే కదా. వాడుకున్నామా వాడుకోలేదా అనేది కాదు, రాజకీయాలలో వాడుకోవటం ఏముందండి, ఎవరిది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి పని చేయడానికి పోతామా మేమేమన్నా? నా స్వార్థం నాకు ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా 3 పార్టీలు మారారు కదా, వాడుకొని వదిలేశారని బయటకు వచ్చారా, లేకపోతే మీరే? నేను ఏమంటున్నా, ఏ పొలిటీషియన్కి అయినా ఒక రాజకీయ పార్టీ వాడుకుంది అనటం ఎట్లనో, మనం కూడా మన స్వార్థంకి ఏదో పదవి కావాలనే ఆలోచనతో ఉన్నాం. అది దొరకనప్పుడు ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం కదా. అంతే కదా మరి. సేమ్ అంతే, కవిత గారు కూడా అంతే వచ్చారు. నేను అదే అంటున్నా, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ మీరు తీసుకుపోయి ఏదో అబండాలు వేరే వాళ్ళ మీద వేయటం అనేది మంచిది కాదంటారు. నిజాలని అందరూ అనుకుంటున్నారు, మీరు అబండాలు అంటున్నారు, అంతే సార్. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో ఆమెకు మాత్రమే తెలుస్తుంది కదా. అది కుటుంబం వరకు పరిమితం చేయాలి, బజార్కి ఇడ్చాల్సింది. అది రాజకీయం కదా సార్. అంటే కుటుంబంలో జరిగిన విషయాన్ని రాజకీయంగా ఎందుకు పూడటం?
రాజకీయం ఇది ఎవరికి లాభం? ఉమ్, ఇది ప్రజలకి ఏం సంబంధం? ఉమ్. మీ కుటుంబ పంచాయతీ ప్రజలకు సంబంధం లేదు కదా. జరిగింది అన్యాయం చెప్పుకుంటున్నారు, తప్పేం లేదు అక్కడ. అన్యాయం చెప్పుకోవడానికి కుటుంబ పెద్దలకు చెప్పుకోవాలి, ఉమ్. ఇంట్లో ఉన్న చుట్టాల పక్కలకు చెప్పుకోవాలి. వినకపోతే ఏం చేస్తారు? ప్రజలకు కాదు కదా. ఓకే. సో ప్రజలకి కన్సర్న్ ఏంది? ఉమ్, మాకేమైనా వెల్ఫేర్ ఉంటుందా? ఓకే. ఈ పార్టీ రేపు అధికారంలోకి వస్తానో, ఈ పార్టీ ప్రతినిధి ఎవరైనా గెలిస్తానో మాకేమైనా ప్రయోజనం చేకూరుతుందా, ఈ ప్రాంతం బాగుపడుతుందా, అభివృద్ధి చెందుతుందా, స్కీములు వస్తాయా, ఇంకేమైనా చేయగలుగుతారా అనేది ఆలోచిస్తారు. ఓకే. ప్రజలకు కావాల్సింది అది. మనకు కావాల్సింది మన స్వార్థం అని అనుకుంటే మన దగ్గర ఇంకేదైనా విషయాలు ఉంటే బంధువులతో మాట్లాడతాం, కుటుంబ సభ్యులతో మాట్లాడతాం. ఉమ్, అది కుటుంబానికే పరిమితం. కానీ ఈరోజు మామూలుగా ఏమి లాభం ఆశించి అని అంటే రేవంత్ రెడ్డి ప్రయోజనం ఆశించి రేవంత్ రెడ్డి వల్ల లబ్ధి పొందుతూ ఇవాళ వేరే వాళ్ళని ప్రత్యామ్నాయంగా బదనాం చేయడానికి వారు ఒక పావు మాదిరిగా ఉపయోగపడుతున్నారు. రేపటి భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీరు చూద్దామన్నా కానీ కనుమరుగైతారు తప్ప అవపడరు అని. సో ఎనీహావ్ 2.5 సంవత్సరాల ముందే చెప్తున్నారు కారు జోరు కేసీఆర్ హోరు స్టార్ట్ అయింది, అంతేనా? ఎస్. సో ఎనీహావ్ థ్యాంక్ యూ సో మచ్ బొల్ల మల్ల యాదవ్ గారు.